ఒక ఫ్యామిలీకి సంబంధించి సోషల్ మీడియాలో గత కొన్నేళ్లుగా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. వాళ్ళు మాట్లాడిన మాటల విషయంలో కావచ్చు, వాళ్ళు చేసేటటువంటి పనుల విషయాన్ని కూడా ప్రతినిత్యం కూడా ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏది చేసినా సరే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కళ్ళని లేదు, అందరు ఏది మాట్లాడినా నెక్స్ట్ డే అది ట్రోలింగ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ కుటుంబం చర్యలు తీసుకునే దానిలో భాగంగా ఢిల్లీ హైకోర్టుకు కూడా వెళ్ళారనమాట. మా గురించి, మా ఫ్యామిలీ గురించి ఎవరైతే నెగిటివ్ వీడియోస్ చేస్తారో లేదంటే మా యొక్క వాల్యూస్ని తగ్గించే విధంగా వీడియోలు చేస్తారో ఆ వీడియోస్ అన్నిటిని కూడా డిలీట్ చేయమని చెప్పేసి హైకోర్టు ద్వారా చెప్పించింది. అయితే హైకోర్టు చెప్పిన దాని ప్రకారం చాలామంది డిలీట్ చేస్తున్నారు. అయితే అలా డిలీట్ చేయని పక్షంలో కొంతమందికి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో ఒక అతను కూడా ఉన్నాడు, సుహాసో చంద్రహాసో ఏదో ఉంది మొత్తానికి. సో అతన్ని కూడా అతను వచ్చేసి ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసినాడు, అంటే ట్రోల్ చేసే విధంగా